నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కలెక్టర్ అన్నారు. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మ గౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు. ఆయన పోరాట పటిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న 1650లో వరంగల్ జిల్లా రఘునాథపాలెం మండలం కిలాష్పూర్ గ్రామంలో జన్మించారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి 1675లో సర్దార్ సర్వాయి పాపన్న సర్వాయిపేటలో రాజ్యం స్థాపించారని చెప్పారు. గోల్కొండ కోటపై 12,000 మంది గెరిల్లా సైనికులతో దాడి చేసి వరంగల్ భువనగిరి ప్రాంతాలను జయించారన్నారు. భువనగిరిని రాజధానిగా చేసుకుని 30 సంవత్సరాల పాటు పరిపాలించారని వివరించారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలు కామారెడ్డి టీసీఎస్ నెంబర్ 1 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల రోడ్లో గల పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బండారి రాజాగౌర్ మాట్లాడుతూ పాపన్న బహుజనుల గురించి చేసిన పోరాటాలను కొనియాడారు. గౌడ కులస్తులకు పాపన్న ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు హరికిషన్ గౌడ్, గోపి గౌడ్, బాలరాజ్ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవ వేడుకలకు సహకార సంఘం వైపు నుంచి జరుగుతున్న వేడుకలకు మీరందరూ రావడం చాలా సంతోషం. బహుజన వర్గాల పోరాట కోసం సర్దార్ సర్వాయి పాపన్న తన వృత్తిని కూడా పక్కకు పెట్టి మనం ఇలా బానిసలుగా ఉండొద్దు, మనం ఏదైనా చేస్తే ఒకటే తీరుగా కోటను జయించాలి, మనం ఉండాలి, ఇట్లా అధికారికంగా ఉండాలని చెప్పి మన గౌడ్లందరికీ ఆదర్శంగా తెచ్చి ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ అన్ని పరంగా కానీ మన గౌడ్లను ఉనికిని చాటి చెప్పిన ఘనత ఆయనదే. జై గౌడన్న, జై జై పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 సంవత్సరంలో కిలాష్పూర్ గ్రామము, రఘునాథపల్లి మండలము, ప్రస్తుత జనగామ జిల్లాలో జన్మించడం జరిగింది. తల్లి సర్వాయమ్మ, తండ్రి సూరన్న. వాళ్ళు సూరన్న దొరగా పిలుస్తుంది వాళ్ళ తండ్రిని కూడా. అయితే ఆయన మొగలాయిల అరాచకాన్ని వ్యతిరేకిస్తూ కళ్ళు దాగి కళ్ళు దుకాణంలో డబ్బులు కట్టకుండా మళ్ళా వెటకారంగా మాట్లాడుతూ వెళ్లేది. చాలాసార్లు ఓపిక బట్టి ఒకసారి వాళ్ళ మిత్రుణ్ణి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ మంజూరు తదితర సమస్యలపై 69 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండోర్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కులంకుశంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం వేకోజామున ఎత్తివేశారు. ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి 69.650 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు 7 ప్రధాన గేట్లను ఎత్తివేశారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధాని నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తిస్తోంది. ప్రాజెక్టులోకి 69,650 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సోమవారం వేకోజామున 4 గంటలకు 7 ప్రధాన గేట్లను ఎత్తి దిగువ మంజీరా నదిలోకి 58,500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,403 అడుగులకు చేరుకుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.364 టీఎంసీలకు చేరుకుందని చెప్పారు. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ఉధృతి కొనసాగుతుండటంతో మంజీరాలోకి వరద నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా కొనసాగుతున్న అవుట్ఫ్లోను దృష్టిలో పెట్టుకుని మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. ఉదయం నుండే ఆ పరమేశ్వరుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ చివరి సోమవారం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తాళ్వాయి మండలం కృష్ణాజివాడి రాజరాజేశ్వర స్వామి ఆలయం, బిక్ను సిద్ధరామేశ్వర ఆలయం తదితర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాజివాడి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ చివరి సోమవారం సందర్భంగా బిక్కునూర్ సిద్ధరామేశ్వర ఆలయంలో పురోహితులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ, శివ ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం నమః శివాయ, ధూపం నమః శివాయ, దీపం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.
హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమ శివాయ పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు హర ఓం నమ శివాయ నాదం నమః శివాయ గానం నమః శివాయ తాళం నమః శివాయ భావం నమః శివాయ అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమ శివాయ ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమ శివాయ ప్రణవం నమః శివాయ స్మరణం నమః శివాయ మంత్రం నమః శివాయ ధ్యానం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఋషి గౌతముని నామమే కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో వాసవి కన్యక పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాణ ప్రతిష్ఠ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ మాజీ బోర్డు మెంబర్ సిద్ధరామేశ్వర వాసవి సేవా సంఘ చైర్మన్ మురంశెట్టి రాములు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనార్జనే కాకుండా భక్తి, ఆధ్యాత్మికం, గోరక్షణ ముఖ్యమని అన్నారు. ఆ పరమేశ్వరి అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. సిద్ధరామేశ్వర ఆర్యవైశ్య సేవా సంఘం జ్ఞానదాన సంఘంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పరివారం వారి కుటుంబం 2 కుటుంబాలచే నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో వారి సొంత ఖర్చులతో వారి కుటుంబాలకు అందరికీ కూడా శుభం కలగాలి, మంచి జరగాలి. నిత్యాన్నదాన సత్రంకు కూడా వారు ప్రతిరోజు నిరంతర అన్నదానంగా ఉన్నారు. వారు ప్రతి నెల కిరాణం అన్ని కూడా అందిస్తున్నారు. వారి సేవలు వారి వంశపారంపర్యంగా మాకు అందాలని, అందరూ కూడా సుభిక్షంగా మంచిగా ఉండాలని, తెలియజేస్తున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నవమాసాలు మోసి కని పెంచిన కుమారులు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడాల్సిన కుమారులు వారిని దూరం పెడుతున్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తల్లిదండ్రులను లెక్క చేయడం లేదు. దీంతో అన్ని ఉన్న తల్లిదండ్రులు అనాథలుగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్న తల్లిని కొడుకు వదిలేయడంతో ఓ తల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంది. ఎవరైనా దయతలిచి ఏదైనా ఇస్తే దాన్ని తింటూ ఆ వృద్ధురాలు ప్లాట్ఫామ్ పై గడుపుతోంది. హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన శకుంతల అనే 80 సంవత్సరాల వృద్ధురాలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై ఎవరూ లేని అనాథలా గడుపుతోంది. శకుంతలకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. 2 కుమారుల్లో 1 కుమారుడు, కుమార్తె మరణించగా రమేష్ అనే కుమారుని వద్ద గత 2 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లా దేవరకొండలో ఉంటుంది. రమేష్ 2 సంవత్సరాల పాటు తల్లికి సేవలు చేశాడు. అయితే కుమారుడు కోడల మధ్య ఏర్పడిన మనస్పర్ధల వల్ల శకుంతలను బయటకు పంపించాలని నిర్ణయించుకున్నారు. దీంతో గత నెల రోజుల క్రితం రమేష్ తల్లిని కామారెడ్డికి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై వదిలివేసి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ప్లాట్ఫామ్ పై వెళ్లేవారు ఏదైనా ఇస్తే తింటూ వృద్ధురాలు కాలం వెళ్లదీస్తోంది. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ నరహరి స్పందించి శకుంతల వద్దకు చేరుకొని పూర్తి వివరాలను సేకరించారు. ముందుగా ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం శకుంతలను వృద్ధాశ్రమానికి తరలించారు. ఎలాగైనా శకుంతలను తన కుమారుడైన రమేష్ వద్దకు చేరుస్తానని సిఐ నరహరి పేర్కొన్నారు. ఇప్పుడు మరి మేము వేరే కాడ ఉంచుతాము, ఉంటావా? కామారెడ్డి అత్తగారా? ఉడుకు దేవరకొండ. అత్తగారు కామారెడ్డా? తల్లిగారు హైదరాబాద్. కొడుకు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు దేవరకొండలో. ఏం పేరు?
తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ సయ్యద్ సాజిద్ అలీ తనిఖీ చేశారు. గ్రామ వీధుల్లో పారిశుద్ధ పనులను పరిశీలించి దోమలు ఈగలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. చెత్త బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్త ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. పారిశుద్ధ కార్మికులు వీధుల్లో పిచ్చి మొక్కలు గడ్డిని తొలగించి డ్రైనేజ్లలో మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూలడానికి సిద్ధంగా ఉన్న నివాస గృహాల వారికి నోటీసులు అందజేయాలని చెప్పారు. కృష్ణాజీవాడి జీపీలో విజిట్ జరిగింది. ఫస్ట్ గల్లీ గల్లీ చూసి శానిటేషన్ రోజు చూసిన తర్వాత ఇక్కడ హౌసింగ్ ఇంద్రమ్మ ఇల్లు గుడికి వచ్చినాం. ఆ ఇంద్రమ్మ ఇల్లు సుగా 33 సంఖ్య వస్తే ఇక్కడ ఇప్పటిదాకా 12 వర్క్స్ చాలా అయింది. ఒక 4 లెంత్ లెవెల్ అయిపోయింది. ఇంకా మిగిలిన బేస్మెంట్ లెవెల్ జరుగుతున్నది. రాత్రి సుగా గౌరవ ఎమ్మెల్యే సాబ్ సుగా ఇక్కడ విలేజ్కి విజిట్ రాత్రి చేసి అందరితో మాట్లాడి ఒక 1 మంత్ లోపల ప్రతి ఇల్లు కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉన్నది. వర్షాకాలంలో చేస్తే మనం బేస్మెంట్స్గా మంచిగా అవుతుంది. ఇంకా గోడసుగా వాటర్ క్యూరింగ్ అయిపోతుంది. దానికోసం డైలీ మేము మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు డైలీ ప్రతి విలేజ్ తిరుగుతున్నాం, మోటివేషన్ చేస్తున్నాం. ఎవరన్నా బీద వాళ్ళు ఉంటే ఐక్యూపీ ద్వారా ₹1,00,000 లోన్ ఇప్పిస్తున్నాం. లాస్ట్గా ఇక్కడ వివో లీడర్స్గా రాత్రి ఎమ్మెల్యే సాబ్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సుగా అన్నారు మేము 100% అందరికీ అతను రెడీ ఉన్నాం. ఎవరైనా ముందు వస్తే లేకుంటే మేమే ప్రతి ఇంటికి పోయి ఇలా సోమవారం లేకుంటే మంగళవారం ఇక్కడ విలేజ్ లెవెల్ ఎమ్మెల్యే సాబ్ ఒక మీటింగ్ కండక్ట్ చేయమన్నారు. మంగళవారం 12 గంటలకు ఇక్కడ మీటింగ్ చేస్తాం విలేజ్ లెవెల్లో. ఆ విలేజ్కు మండల్ లెవెల్ ఆఫీసర్ అందరు ఇక్కడ వచ్చి హౌసింగ్ ఏఈ, నేను, ఎంపీఓ, జీపీ స్పెషల్ ఆఫీసర్, లోకల్ మన ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ అందరు వచ్చి ఇక్కడ మీటింగ్ తీసుకొని జరుగుతుంది మంగళవారం. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.